మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక, బెంగళూరు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేశాను. బాగా జరిగిందా? ఓకే. అంటే అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే మీకేమనిపించింది? ವೆರಿ ಡಿಸಪಾಯಿಂಟೆಡ್ ಬಿಕಾಸ್ ನಾವು ಎಲ್ಲದರಲ್ಲೂ ಮೋಸ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ವಿ. ಬಟ್ ಲಡ್ಡೂನಲ್ಲೂ ಮೋಸ ಮಾಡ್ತಾರೆ. ಅದು ದೇವರ ಪ್ರಸಾದದಲ್ಲೂ ಅಂದ್ರೆ ನಾವು ತಿರುಪತಿ ಪ್ರಸಾದನ ಚಪ್ಪಲಿ ಬಿಚ್ಚಿಬಿಟ್ಟು ನಾವು ತಗೊಂತಾ ಇದ್ವಿ. ಸೊ ನಮ್ಗೆ ಅಷ್ಟು ಖುಷಿ ಕೊಟ್ಟಿತ್ತು. ಈಗ ಅಷ್ಟು ಬೇಜಾರಾಗಿದೆ. ಆದ್ರೆ ದೇವ್ರೆ ಅವರಿಗೆ ತಕ್ಕ ಶಿಕ್ಷೆ ಕೊಡ್ಬೇಕು. ಹೌದು. ఎలా ఉంది స్వామివారి మహాప్రసాదమైన లడ్డు? మీరు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ನೀವು ಅದನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಅದ್ರದ್ದು ಪರಿಮಳ 3 to 4 ಅದಕ್ಕೆ ಸ್ಪ್ರೆಡ್ ಆಗಿದೆ. ಸೊ ಇಟ್ಸ್ ವೆರಿ ವೆರಿ ಗುಡ್ ಎಸೆನ್ಸ್. ವಿ ಪ್ರೌಡ್ಲಿ ಫೀಲ್ ದಟ್ ನಂದಿನಿ ಇಸ್ ಅವರ್ ಕರ್ನಾಟಕಾಸ್. చాలా మంది పుట్టినప్పటి నుంచి కూడా వెజిటేరియన్ గా ఉంటారు. అలాంటిది స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగి ఇప్పుడు జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ ని ఈ స్వామివారి లడ్డు తయారీలో వాడి ఇప్పుడు ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు. అసలు ఏమనిపించింది అప్పుడు మీకు? ನಾವು ಯಾವಾಗ್ಲೂ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಾಗ ಪ್ರಸಾದ ತಗೊಂಡಾಗ ಪ್ರಸಾದ ತರಾನೇ ಸ್ವೀಕರಿಸಿರ್ತೀವಿ. ನಾವ್ ಅದ್ರೊಳಗಡೆ ಏನಿದೆ ಅಂತ ಬ್ಲೈಂಡ್ ಆಗಿ ತಿಳಿದೇ ತಿನ್ಬಿಟ್ಟಿರ್ತೀವಿ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ವಿ ಆರ್ ವೆರಿ ಟ್ರಸ್ಟ್ ಅಬೌಟ್ ದ ಕಮ್ಯುನಿಟಿ ಅಂಡ್ ಟ್ರಸ್ಟಿ ಮೆಂಬರ್ಸ್. ದೇ ಆರ್ ಆಲ್ರೆಡಿ ಚೆಕ್ಡ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ISO FSI ಸರ್ಟಿಫಿಕೇಟ್ಸ್ ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಇರುತ್ತೆ ಅಂತ ನಾವು ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರಸಾದನ ತಗೊಂಡಿರ್ತೀವಿ. ಬಟ್ ಆ ಪ್ರಸಾದದಲ್ಲಿ ಈ ತರ ಕಲಬೆರಕೆ ಆಗಿದೆ ಅಂದಾಗ ನಾಟ್ ಓನ್ಲಿ ಇದು ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ಧಕ್ಕೆ ತಂದಾಗೆ. ಸೊ ವಿ ದೇ ಎಂಟೈರ್ಲಿ ಸ್ಪಾಯಿಲ್ ದ ಹಿಂದೂ ಕಲ್ಚರ್. ಆಕ್ಚುಲಿ ಪ್ಲೀಸ್ ಡೋಂಟ್ ಡೂ ದಟ್. ಇಫ್ ಯು ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಟು ಪ್ರೋಗ್ರೆಸ್ ಎನಿಥಿಂಗ್, ಪ್ಲೀಸ್ ಸ್ಟಾಪ್ ಇಟ್. Don't encourage all these things. అంటే స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? This is fantastic. There is no comment on this because ಛತ್ರలో ಅನ್ನಪ್ರಸಾದ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂಡ್ ತುಂಬಾ ಸಂತೋಷದಿಂದ ನಾವು ಊಟ ಮಾಡಕ್ಕೆ ಅಂತಾನೆ ನಾವು ಹೋಟೆಲ್ಗೆಲ್ಲ ಹೋಗಲ್ಲ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಊಟ ಮಾಡ್ತೀವಿ. ప్రస్తుతం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ కౌంటర్ వద్ద అయితే ఉన్నాం. గత ప్రభుత్వం లడ్డూలో కల్తీ చేసింది. జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనెను అలాగే ఫిష్ ఆయిల్ ను జంతువుల కొవ్వును ఈ లడ్డు తయారీలో వాడింది అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గతంలో లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమంది భక్తులు అయితే మనతో ఉన్నారు, లడ్డు చేతిలో పట్టుకో ఉన్నారు. గతంలో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఓకే, హైదరాబాద్ నుంచి. లడ్డు చేతిలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తం ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన. మేము టెంపుల్ ముందు టెంపుల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నెయ్యి వాసనే. ఎక్కడ చూసి ఇది వరకు అలా ఉండేది కాదు. ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము. చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఇప్పుడు మా ఇద్దరు చిన్న పిల్లలతో వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది ఈ రోజు. గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి వ్యత్యాసం ఏంటి? అఫ్ కోర్స్ టేస్ట్ డెఫినెట్ గా టేస్ట్ అనొచ్చు. స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇంక్లూడింగ్ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం. చాలా బాగుంది. చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మేము అసలు బిగ్ ఫ్యాన్స్ అన్నట్టు వాళ్ళకి. సో అంటే గతంలో చూసుకున్నట్లయితే అసలు లడ్డు ఇట్లా పట్టుకుంటే చేతికి నెయ్యి అంటేది కాదు, కానీ ఇప్పుడు నెయ్యి అంటుతుంది అంటూ చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు, బూందీ అయిపోద్ది. సో ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో నో ఇష్యూ, చాలా బాగుంటుంది. ఇదిగో చూడు, ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా. సో కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ తిరుపతికి వచ్చినందుకు. ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు. ఏదో జస్ట్ తోపులాట్లో వెళ్ళి వచ్చేసే వాళ్ళం. ఇప్పుడు స్వామిని మేము స్వయాన చూసాము. సెకండ్స్ కాదు, మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు. దాని గురించి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకటి చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అలాగే టీడీపీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? చాలా బాధేసిందండి. అది ఎంత దారుణమైన పరిస్థితి. ఇంక్లూడ్ దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు అసలు ఎంత పాపం అది.
ఎంతో మంది నాన్ వెజ్ తినరు, మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏమవుతాయి, ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, అది ఎంత పాపం. బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము, వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఓకే, ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. అంటే అసలు కలియుగ దైవం అయినటువంటి శ్రీవారి దర్శనం లిప్త కాలమైన దర్శించుకుంటే చాలు శ్రీవారిని అని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ప్రసాదం తీసుకొని బంధుమిత్రులందరికీ కూడా పంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాంటిది ఇటువంటి లడ్డు కల్తీ జరిగింది అనగానే చాలా మంది అయ్యో నేను పాపం చేశాను, నాతో పాటుగా వేరే వాళ్ళతో కూడా ఇలా చేయించాను అని చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. దాని గురించి ఏమంటారు? దాంట్లో అదే చెప్తున్నాను, చాలా బాధ వేసింది. ఫస్ట్ మేమే తీసుకెళ్ళింది కాక అందరికి పంచి మేమే ఇచ్చాము అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. బట్ అది ఏంటంటే తెలియకుండా జరిగిపోయింది. సో మనం ఏం చేయలేం దాన్ని. సో ఇప్పటి నుంచైనా రెక్టిఫికేషన్స్ అనేది ఉంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీరు మేడం చేయి చూడొచ్చు, మేడం చేతికి కూడా క్లియర్ గా ఇక్కడ అసలు లడ్డూకు సంబంధించి నెయ్యి కూడా అంటుకున్నట్టుది మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. లడ్డూని ఇట్లా మనం పట్టుకుంటే మన చేతికి తడి తగులుతూ ఉంది. తేమతో కూడినటువంటి నెయ్యి స్వచ్ఛమైనటువంటి వాసన వస్తూ కూడా మనకైతే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనం. సో మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగి అసలు లడ్డు ఎలా ఉందనేది తెలుసుకుందాం. లడ్డు ఎలా ఉందండి? లడ్డు చాలా సూపర్ అండి. ఇంతకు ముందు అయితే లడ్డు టేస్ట్ లేదు, అది విడిపోయి మొత్తం బూందీలాగా అయిపోయి ఏమాత్రం టేస్ట్ లేదు. ఇప్పుడు మేము తిరుపతిలో ఎంటర్ అయిన నుండి ఎలాగొస్తుంది గుమ్మ 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 ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది సార్. ఇది రియల్ సార్, ఇది గవర్నమెంట్ పార్టీ కోసం కాదు సార్ నేను చెప్పేది. యథార్థంగా ఇంతకు ముందు పూర్వం ఎంత బాగుండదో అంతకన్నా బాగుంది సార్ ఇప్పుడు. ఆ జగన్ గారు పరిపాలనప్పుడు మాకు ఏం చేశారో తెలియదు కానీ అసలు లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి. నిజం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రుచి చూసారు కదా, సూపర్ అండి. ఇంకోటి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని సూపర్ అండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్న పిల్లలతో ఏడ్చారు, బిస్కెట్ లేదు పాలు లేదు. ఇప్పుడు హాల్లోకి తెచ్చారండి ప్రసాదము, ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి. ఎప్పుడు ఇది లేదు. ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదమైన తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమనిపించింది? చాలా డిసప్పాయింట్. మేమే కాదు సార్, దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు ప్రతి విదేశీయుడు కూడా వెంకటరమణ స్వామిని నమ్మిన స్వాములందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఇది ఎందుకు ఇలా ఇంత మహా పాపానికి ఎందుకు ముడి కట్టారు? తప్పు. అంత మంచి దేవుడిది ఇలా చెడ్డ పేరు ఎందుకు తెచ్చారని చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు చూసాం మాకు తృప్తి అయిపోయింది, మారింది. మీరు చెప్పండి అమ్మా, మధ్యాహ్న భోజనం చేసే అన్నారు కదా, స్వామివారి మహాప్రసాదం అంటే అన్న ప్రసాదం ఎలా ఉంది? యాక్చువల్గా మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం, అదే తృప్తిని అయిపోయింది మాకు. భోజనం దాకా వెళ్ళక్కర్లేదు, అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు. వెరీ హ్యాపీ, మంచిగా తిన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. లేకపోతే ఆకలితో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ, బట్ మాకు ఏమీ లేదు అక్కడ ఇవ్వడానికి. మా బాబు ఏడుపు, నాకు ఆకలి, ఆల్మోస్ట్ ఒక 3-4 hours అయిపోయింది. బట్ మాకేం ఆహారం లేదు అప్పుడు. సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను, మా బాబు సఫర్ అయ్యాడు. ఆఫ్టర్ డెలివరీ మా పాప వెంట్రుకల కన్నా మేము ఈ రోజు వచ్చాము. సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము. తినేసాం కూడా, లంచ్ అయిపోయింది అక్కడే. ఇప్పుడు అంటే పాపకి పాలు గానీ అన్ని అంది కంపార్ట్మెంట్ ఉన్నారు, బట్ మేము పాలు ఏం మాకు పాపకి సపరేట్ కాబట్టి మేము తీసుకోలేదు. బట్ అన్ని ఉన్నాయి అక్కడ, నో ఇష్యూ. థ్యాంక్ యూ.